అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధ్రువ ఫర్ యూ. నేను మీ కోట్ మాస్టర్. ఏపీ డిఎస్సి అభ్యర్థుల తుది ఎంపిక జాబితా విడుదలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ అలాగే డిఎస్సి కన్వీనర్ గారైనటువంటి కృష్ణారెడ్డి గారు ఒక పత్రికా ప్రకటనని జారీ చేశారండి. ఇప్పుడు మీరు ఆ పత్రికా ప్రకటనని ఇప్పుడు మన స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. దీని యొక్క సారాంశాన్ని మీకు క్షుణ్ణంగా వివరిస్తా. అయితే ఈ డిఎస్సి కన్వీనర్ గారు జారీ చేసినటువంటి పత్రికా ప్రకటనలో ఏం పేర్కొన్నారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి అంటే మొత్తంగా 16,347 పోస్టులు ఫిల్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 20వ తేదీ 2025న మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. మొత్తంగా 3,36,300 మంది అభ్యర్థుల నుంచి 5,77,675 దరఖాస్తులు అందాయంట. సో వీటికి సంబంధించి జూన్ నెల 6వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు రోజుకి 2 షిఫ్ట్లలో కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య కంప్యూటర్ బేస్డ్ సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల నిర్వహణ అనంతరం జూలై 5వ తేదీన ప్రాథమిక కీని విడుదల చేయడం జరిగింది. వాటిపై 12/7/2025 వరకు అభ్యర్థుల నుండి అభ్యంతరాలను స్వీకరించడం జరిగింది. ఏవైతే అబ్జెక్షన్స్ వచ్చాయో వాటి మీద నిపుణుల బృందంతో విశ్లేషించి ఆగస్టు 1వ తేదీన తుది కీని విడుదల చేయడం జరిగింది. తుదికి విడుదల చేసిన తర్వాత టెట్ యొక్క మార్కులను సరిచేసుకోవడానికి ఆగస్టు 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కూడా అభ్యర్థులకు అవకాశం కల్పించడం జరిగింది. అలాగే ఈ పరీక్షల సంఖ్య అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం వలన ఒకటి కంటే ఎక్కువ షిఫ్ట్లలో పరీక్షలు నిర్వహించి హాజరైన అభ్యర్థులకు సమన్వయం చేయడానికి వీలుగా అంతర్జాతీయంగా అమలు చేస్తున్నటువంటి నార్మలైజేషన్ విధానాన్ని అనుసరించడం జరిగింది. అంతేకాకుండా నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం అభ్యర్థుల టెట్ స్కోర్కి 20% వెయిటేజ్, అలాగే డిఎస్సి స్కోర్కి 80% వెయిటేజ్ ఇచ్చి అన్ని మేనేజ్మెంట్లు మరియు అన్ని కేటగిరీ పోస్టుల యొక్క మెరిట్ జాబితాలను రూపొందించడం జరిగింది. ఆ తర్వాత జిల్లా వారీగా 50 మంది అభ్యర్థులకు ఒక బృందం చొప్పున సర్టిఫికెట్ల పరిశీలన బృందాలను ఏర్పాటు చేసి ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు మొత్తంగా 7 రౌండ్లలో ఎంపిక పరిధిలోని అభ్యర్థుల ధృవపత్రాలను జాగ్రత్తగా పరిశీలించారు. అలాగే బ్లైండ్, హీరింగ్ ఇంపైర్డ్, ఆర్థో, ఎంఆర్ విభాగాలకు సంబంధించిన పీడబ్ల్యూడీ అభ్యర్థుల యొక్క ధృవపత్రాల పరిశీలనలో వైద్య శాఖ అధికారుల సహాయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ ఎంపిక పరిధిలోకి వచ్చినటువంటి అభ్యర్థుల ధృవపత్రాలను సవివరంగా పరిశీలించి మేనేజ్మెంట్ వారీగా, పోస్టుల వారీగా తుది ఎంపిక జాబితాలను రూపొందించడం జరిగింది. ఈ తుది ఎంపిక జాబితాలను సెప్టెంబర్ 15వ తేదీన అంటే రేపు విడుదల చేయనున్నారు. తుది ఎంపిక జాబితాలను సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నందు, అలాగే జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం నందు మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది అని చెప్పి మన మెగా డిఎస్సి కన్వీనర్ శ్రీ గౌరవ ఎం వెంకట కృష్ణారెడ్డి గారు ఈరోజు సాయంత్రం ఒక ప్రెస్ నోట్ని పత్రికా ప్రకటన జారీ చేశారు. దాని గురించి మీరు ఇప్పుడు చూస్తున్నారు. అయితే దీన్ని బట్టి మీరు చూసినట్లయితే ప్రభుత్వం ముందుగా పేర్కొన్నట్టు రేపు 15వ తేదీన సెప్టెంబర్ 15వ తేదీన తుది సెలక్షన్ జాబితాని ఇవ్వబోతూ ఉంది. ఇది అభ్యర్థులకు నిజంగా చాలా గుడ్ న్యూస్గానే మనం చెప్పొచ్చు. కోర్టు కేసులు పడతాయా, బ్రేక్ పడుతుందా అనేటటువంటి సందిగ్ధంలో చాలామంది అభ్యర్థులు ఆందోళన చెందారు. మరి వాళ్ళ ఆందోళన అన్నిటికీ కూడా తెరదించుతూ కన్వీనర్ గారు ఈరోజు ఈ పత్రికా ప్రకటన జారీ చేయడం నిజంగా చాలా శుభకరం, చాలా సంతోషదాయకమండి. సో రేపు ఫైనల్ సెలక్షన్ జాబితా కూడా రాబోతోంది. అయితే మన ఛానల్లో ఉదయం ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఏంటి అంటే కొంతమంది ఒక 9 మంది అభ్యర్థులు అంటే డ్యూయల్ పోస్టుకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టినటువంటి ఇది కాకుండా వాళ్ళు ఎంపికైనటువంటి ఆ పెద్ద పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోస్ట్ని ఇమ్మని చెప్పి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ప్రభుత్వానికి డైరెక్ట్ చేసినట్టు మనం ఆ వీడియోలో పేర్కొనడం జరిగింది. అయితే కొంతమంది అభ్యర్థులు ఇది ఫేక్ న్యూసా, అది రియల్ న్యూస్ అని చెప్పి సతమతం అవుతూ ఉన్నారు, సందిగ్ధంలో ఉన్నారు. కానీ అక్కడ జరిగినటువంటిది 100% వాస్తవం అండి. 9 మంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళడం వాస్తవం, కోర్టు వెళ్ళిన తర్వాత కోర్టు డైరెక్ట్ చేయడం వాస్తవం. ఆ 9 మంది అభ్యర్థులు ఎవరెవరైతే కోర్టుని అప్రోచ్ అయ్యారో వాళ్ళకి వాళ్ళ పర్సనల్ లాయర్ గారు మనం ఏదైతే విషయం చెప్పామో దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఆ అభ్యర్థులకి షేర్ చేయడం జరిగింది. మనకు తెలిసినటువంటి ఒక మిత్రునితో మాట్లాడడం జరిగింది. ఆ వ్యక్తి కూడా వన్ ఆఫ్ ది పిటిషనర్. వాళ్ళకి కోర్టు అయితే డైరెక్ట్ చేసింది. దాని మీద విద్యాశాఖ మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో మరి మనం వేచి చూడాలి. ఆ 9 మంది అభ్యర్థులే కాబట్టి వాళ్ళ పిటిషనర్స్ 9 మందే కాబట్టి వాళ్ళ కోసం ఈ ఎంటైర్ డిఎస్సి ప్రాసెస్ని డిస్టర్బ్ చేయడం డిస్టర్బ్ చేసేటటువంటి పరిస్థితి ఎందుకని ప్రభుత్వం భావించి ఉండవచ్చు. సో వీళ్ళు మరొకసారి మళ్ళీ కోర్టు డైరెక్ట్ చేసినటువంటి విషయాన్ని ప్రభుత్వం కనుక
అమలు చేయకపోతే వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళ విషయం అతి కొద్ది మందే ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కోర్టు ఏమైనా సూపర్ న్యూమరీ పోస్టులైనా క్రియేట్ చేసి వాళ్ళకి ఆ ఉన్నతమైనటువంటి పోస్ట్ ఇవ్వడం జరుగుతుందా, లేకపోతే ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుందో మరొకసారి వేచి చూద్దాం. మరి మన ఛానల్లో ఎటువంటి జెన్యూనిటీ లేకుండా ఏ వీడియోని మనం చేయమండి. ఉదయం నేను వీడియో చేయకముందు కూడా 1-2 సార్లు కొంతమంది మిత్రులతో చర్చించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విశ్వసనీయ అధికారులతో సంబంధించడం జరిగింది. వాళ్ళు చెప్పిన మీదటనే మనం వీడియో చేయడం జరిగింది. కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ అందులో సిగ్నేచర్ లేదు, అది ఫేక్ అని చెప్పి చాలామంది అంటున్నారు. కానీ పిటిషనర్స్ 9 మందికి మాత్రం ఆ రకంగా చేయమని కోర్టు డైరెక్ట్ చేయడం వాస్తవం. వన్ ఆఫ్ ది పిటిషనర్తో నేను మాట్లాడడం కూడా జరిగింది. దీన్ని క్లారిటీ చేస్తున్నాను. అయినా మరి సెలక్షన్ జాబితాలు మారుతాయని చెప్పి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారనే ఉద్దేశంతో మన ఛానల్ నుంచి ఆ వీడియోను కూడా నేను తొలగించడం కూడా జరిగింది. అనవసర ఆందోళన మీకు ఎందుకు అని చెప్పి. సో పిటిషనర్స్ 9 మందే కాబట్టి వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయమైనా తీసుకొని వాళ్ళకి న్యాయం చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రభుత్వం ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో మనం వేచి చూద్దాం. అయితే ఈ మెగా డిఎస్సి సభకు కూడా ఏర్పాట్లు చాలా చురుకుగా జరుగుతున్నాయండి. ఈ నెల 19వ తేదీన మంగళగిరి సచివాలయానికి సమీపంలో ఈ సభా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు, దానికి సంబంధించినటువంటి సభా వేదిక కూడా సిద్ధమవుతుంది. దానికి సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ కూడా మనకు రావడం జరిగింది. అలాగే ఈ అభ్యర్థులకి అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయడానికి సంబంధించి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అభ్యర్థుల అకామిడేషన్కి సంబంధించి అకామిడేషన్ డీటెయిల్స్ గుంటూరు ఫర్ మెగా డిఎస్సి 2025. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని స్కూల్స్లో అభ్యర్థులకి అకామిడేషన్ ఏర్పాట్ల కోసం సంబంధించి ఒక డేటా కూడా మనకి రావడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ది వెన్యూ, నేమ్ ఆఫ్ ది విలేజ్ అండ్ మండల్, కెపాసిటీ, అలాగే నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ అవైలబుల్, నెంబర్ ఆఫ్ మొబైల్ టాయిలెట్స్ రిక్వైర్డ్, నేమ్ ఆఫ్ ది MUO 1, 2 విత్ ఫోన్ నెంబర్, నేమ్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ విత్ ద ఫోన్ నెంబర్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆ అభ్యర్థులకి అకామిడేషన్ ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ మొదటిగా మీరు చూసినట్లయితే జడ్పీ హై స్కూల్ పెనుమాక తాడేపల్లిలో ఉందండి. అక్కడ కెపాసిటీ 100 మంది అభ్యర్థులకు సంబంధించి అక్కడ 10 మంది 10 నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ 10 ఉన్నాయి. అలాగే మీరు చూసినట్లయితే నెక్స్ట్ శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ ఆపోజిట్ అపర్ణ కుంచానపల్లి, ఇది కూడా తాడేపల్లి దగ్గరలో ఉంది. 200 మంది కెపాసిటీ, 8 టాయిలెట్స్ ఉన్నాయి. అక్కడికి ఇంకా 4 మొబైల్ టాయిలెట్స్ కావాలని చెప్పన్నారు. దానికి ఇన్ఛార్జీలుగా నియమించినటువంటి మండల విద్యాశాఖ అధికారుల యొక్క ఫోన్ నెంబర్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ హెడ్ మార్క్ కన్సర్న్డ్ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉంటారో వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్తో సహా మనకి ప్రభుత్వం ఈ డేటాని జారీ చేయడం జరిగింది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇదంతా కూడా మెగా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి అకామిడేషన్కి సంబంధించి ఇచ్చినటువంటి ఇదండి. మొత్తంగా స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ఈ వివరాలన్నీ కూడా. సో ప్రభుత్వ ఏర్పాట్లన్నీ కూడా చాలా చురుగ్గా సాగుతూ ఉన్నాయి. మరి ఇంకా చూసినట్లయితే ఈ నెల 16వ తేదీ నుంచి రిసోర్స్ పర్సన్స్కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మెగా డిఎస్సి అభ్యర్థులకి ఈ నెల 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కూడా ఇండక్షన్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చురుగ్గా చేస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. జిల్లాల వారీగా ఈ అభ్యర్థులకు ట్రైనింగ్ ఇవ్వడానికి కావాల్సినటువంటి రిసోర్స్ పర్సన్స్ల లిస్ట్ను కూడా SCRT వాళ్ళు జారీ చేసి ఉన్నారు. జిల్లాల వారీగా ఎవరైతే రిసోర్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అమరావతిలో 3 రోజుల పాటు సెక్షన్ ఏర్పాటు చేసి ఉన్నారు రిసోర్స్ పర్సన్స్కి. ఈ స్టేట్ రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా ఇంటర్న్ 22వ తేదీ నుంచి మీకు ఇండక్షన్ ట్రైనింగ్ జరగబోతుంది. అక్కడ మీకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నటువంటి రిసోర్స్ పర్సన్స్ యొక్క లిస్ట్ను కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అనంతపురానికి సంబంధించి 31 మంది రిసోర్స్ పర్సన్స్ని సబ్జెక్ట్ వారీగా, అలాగే ఒక 3 డైట్ లెక్చరర్స్ని కూడా ఈ రిసోర్స్ పర్సన్స్గా పెట్టడం జరిగింది. మీరు అలా చూసినట్లయితే స్క్రీన్ మీద అనంతపురం, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కడప, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ఇలా మొత్తం 13 జిల్లాలకి సంబంధించినటువంటి రిసోర్స్ పర్సన్ లిస్ట్ను కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అలాగే ఈ స్టేట్ లెవెల్ పోస్టులకి, ఈ జోనల్ పోస్టులకు సంబంధించి జోన్ వైజ్గా కూడా రిసోర్స్ పర్సన్స్ కూడా లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం తన ఏర్పాటును చురుగ్గా చేస్తుంది. ఏదేమైనప్పటికీ రేపు 15వ తేదీన రేపు మనకి వెబ్సైట్లో కూడా ఫైనల్ సెలక్షన్ జాబితాను పెట్టబోతున్నారు. అలాగే DO కార్యాలయంలో అందుబాటులో ఉంచుతారు. అట్ ది సేమ్ టైం కలెక్టర్ ఆఫీసులో కూడా జిల్లా కలెక్టర్ గారి
కార్యాలయంలో కూడా ఈ తుది సెలక్షన్ జాబితాలను అందుబాటులో ఉంచనున్నారు. సో మొత్తం మీద 19వ తేదీన సభ, 22వ తేదీ నుంచి ట్రైనింగ్స్. సో ప్రభుత్వం మనందరికీ కూడా ఒక శుభవార్త ఇచ్చినట్లే. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.